గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు. కొందరేమో పాలిష్ చేయని రైస్ తినమంటారు, కొందరేమో బ్లాక్ రైస్ మాత్రమే తినాలంటారు. సో కొందరు డైట్లు చెప్తారు. ఇదంతా ఆరోగ్యం చుట్టూనే తిరుగుతుంటుంది. మీరేమో మిల్లెట్స్ అన్నారు. సో మిల్లెట్స్ తినడమే కరెక్ట్ పద్ధత? మిల్లెట్స్ తింటేనే ఆరోగ్యంగా ఉంటామా? సో ఏంటి యాక్చువల్గా మన మంచి ఫుడ్ అంటే ఏదంటే, ఏ ఫుడ్ తింటే మనకు 6 అవర్స్ 8 అవర్స్ వీలైతే అసలు ఫుడ్ మీదకే మైండ్ పోకుండా ఉంటుందో అది పర్ఫెక్ట్ ఫుడ్. ఆకలి కాకుండా ఉండాలా, ఎనర్జీ ఉండాలా, తినబుద్ధి కాకూడదు, అది కరెక్ట్ ఫుడ్. అంతేనా? ఒక పులి పోయి జింకను పట్టుకుంటుంది, కొంచెం కొంచెం తింటుందా, ఎక్కువ తింటుందా? మొత్తం తినేస్తుంది ఒకటేసారి, ఫుల్గా తింటుంది. మళ్ళా 1 డే 2 డేస్ 3 డేస్ అది అట్టే చెట్టు మీద కూర్చొని ఉంటుంది, గమ్మున ఉంటుంది, జింక పోతాడు, పట్టించుకోదు. అంటే ఒకటేసారి ఫుల్గా తిని మళ్ళీ ఆకలి కాకుండా ఉండేట్లాగా ఉండే ఫుడ్ ఏది అని మనం ఆలోచించాలి. సో మీరు రాగిముద్ద తిన్నారనుకోండి, దాంట్లో ఉండే ఫైబర్ 2% ఫైబరు, కొర్రలు సామల్లో అయితే 8% ఫైబరు, అండు కొర్రలు అయితే 12% ఫైబర్, పీచు పదార్థం. అదేం చేస్తుంది, కార్బోహైడ్రేట్ అరిగి ఎనర్జీ ఇస్తుంది, మళ్ళీ ఫైబర్ అడ్డపడుతుంది, మళ్ళీ అటు చిన్నగా 6 లేయర్స్ అరుగుతా చిన్నగా ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. మీరు బబ్లింగ్ ఎనర్జీతో హెల్తీగా ఉంటారు. మీకు 5 to 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ బ్లడ్లో ఉంటే యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, మత్తుగా ఉండరు, ఎనర్జెటిక్గా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇడ్లీలు దోశలు తిన్నారు, 8 దోశలు, 2 నూడిల్స్, 2 బజ్జీలు వేసినారో, ఇంత కాఫీ తాగినారో, ఒకటేసారి 400-300 గ్రాముల గ్లూకోజ్ వచ్చి బ్లడ్లో పడుతుంది. సో దిక్కు తెలీదు. అంటే 100 కోట్లు వచ్చేసింది అనుకోండి, 10,000 జీతం ఉండే ఆయనకు 100 కోట్లు వచ్చింది అనుకో, వాడికి బుర్ర పని చేయదు కదా, లాటరీ తగిలింది అనుకో వాడికి. అరే ఏం చేయాలి అని చెప్పి వాడు ఇక్కడ ఎత్తి పెడతాడు, అక్కడ బెంగళూరు అంటాడు, ఇండోనేషియా పోవాలంటాడు, ఏమేమో వాడు బుర్ర పని నెలమార్గంలో పెడతాడు, ఈడ పెడతాడు. అట్లా ఈ 250 గ్రాములు గ్లూకోజ్ ఏం చేయాలని అర్థం కాక దాన్ని గ్లైకోజన్గా మార్చి లివర్లో ఎత్తి పెడుతుంది, మజిల్స్లో ఎత్తి పెడుతుంది, మళ్ళీ వాడుకుందామని. అది వాడే లోపల అరిగిపోయింది కదా. అప్పుడు మీరు ఒక పొయ్యిలో పేపర్ వేసారనుకో, న్యూస్ పేపర్, సడన్గా కాలిపోతుంది, మళ్ళీ పేపర్ వేయాలి. అట్లా ఈ రైసులు, పాలిష్ పెట్టిన రైసులు, మైదాలు, ఈ చెత్త చెదారము, ఐస్ క్రీములు ఇవన్నీ తింటా ఉండే కొద్దికి మళ్ళీ ఆకలి కడుపులో వేసి పొయ్యిలో వేసిన పేపర్ లాగా అరిగిపోతుంది, ఎక్స్ట్రాగా గ్లూకోజ్ వస్తుంది. అది పెట్టే లోపల మళ్ళీ ఎక్స్ట్రాగా ఆకలేస్తుంది, మళ్ళీ అట్లా ఆకలేస్తానే ఉంటుంది. ఎందుకు? ఫైబర్ లేని ఫుడ్ తింటాడు, చిన్నగా అరిగిదలు లేని ఫుడ్ తింటాడు. సో ఇది ఏ లెవెల్కి పోతుందంటే బాగా లావైపోతారు పాపము, తినకూడదు అనుకుంటారు, ఆకలేస్తుంది, ఆయన తింటారు పాపము, మళ్ళీ అది ఎనర్జీగా మారిపోయి అది గ్లైకోజన్గా మారి ఫ్యాట్గా మారి, గ్లైకోజన్గా మారి అది ఏం చేయకపోతే ఫ్యాట్గా మారి ఎత్తి పెడతారు. ఇది పెట్టేసి నా వల్ల కాదరా స్వామి అంటే బ్లడ్లో దోసేసి ఈ గ్లూకోజ్ ఏం చేసుకుంటే నీ సావు నువ్వు సావు ఉంటుంది బాడీ. అప్పుడు షుగరు అని పేరు వచ్చి ఆ షుగరు మళ్ళా డాక్టర్ దగ్గర పోతే, నాయన నువ్వు వాకింగ్ చేయాలా, నువ్వు మిల్లెట్స్ తినాలా, నువ్వు మిల్లెట్స్ స్లోగా అరిగే భోజనాలు తినాలా అని డైట్ గురించి కూడా కొంతమంది డాక్టర్లు మంచిగా చెప్తారు. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఉండవు, ఇప్పుడే డయాబెటీస్ స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి నువ్వు బాగా వాకింగ్ చేసి రైసు, గోధుమలు, కాఫీలు, టీలు అన్నీ నిలిపేసి మంచిగా నువ్వు రిచ్ ఫుడ్, ఇంట్లో ఫుడ్ తిని ప్యాకెట్ ఫుడ్ తినకుండా అటు తిను అని చెప్పి అది మొదలు పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా షుగర్ తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతాయి. సో అవి ఏవి సెలక్షను? ముందు వర్షాధారితమే, శ్రీశైలము, నాగార్జున సాగరు ఈ ప్రాజెక్ట్ లేనప్పుడు వర్షాధారంతోనే పంటలు పండేటివి. వరి ఎప్పుడు పండేది? వర్షంతో వరి పండదు కదా. ఎప్పుడో చెరువుల కింద, బావుల కింద, జమీందారులకు ఎక్కువ పొలాలు ఉంటే అక్కడ వేరేటి పండవు, ఎక్కువ నీళ్లు వచ్చేస్తే కింద నుంచి పండవు. అట్టేటప్పుడు జొన్నలు, రాగులు పండవు కాబట్టి వరి పండించేవాడు. ఈయన జమీందారు కాబట్టి పొలంలో కష్టపడే పని ఏం లేదు. ఈయన ఏం చేస్తాడు, ఆ వరి తీసుకొని పొద్దున్నే స్నానం చేసేదే కష్టమే ఈయనకి. స్నానం చేసి కూర్చొని బాగా పాలిష్ బియ్యంతో వండిన, అప్పుడు బియ్యం పాలిష్ పట్టకపోయినా బియ్యంతో చేసిన ఉండేది 0.4-0.5% బియ్యంలో ఉండేది. పాలిష్ పడితే అది కూడా పోతుంది. సో అది తింటే బిన్న అరిగిపోతుంది, ఈయన వేరే పని ఏం లే. సో మళ్ళీ తింటాడు 9 గంటలకి, మళ్ళీ 12కి తింటాడు, 1 తిని పొట్టలావైపోయి రకరకాల జబ్బులు వచ్చి 40 గంటలకి శ్రద్ధాంజలి అయిపోతాడు. సో జనాలందరూ ఏమి, అబ్బా జమీందారు తింటాడు రైస్, మనము తినాలా, మాకు రైస్ కావాలా అని చెప్పి అందరూ అడిగేటప్పటికి
ప్రాజెక్టులు కట్టి గవర్నమెంట్లో కూడా అందరూ డిమాండ్ అనేది అందరూ రైస్ తినండి రైస్ తినండి రైస్ తినండి అనేది అందరూ షుగర్ పేషెంట్లు అయిపోయారు. ఇప్పుడు అందరికీ ఏం చెప్తాడు, రైస్ తినండి ఆయన, మీరు జొన్నలు తినండి, రాగులు తినండి, కొర్రలు తినండి, సామలు తినండి. సో రైస్ రూపాయి అయింది, రాగులు సద్దులు 50, కొర్రలు సామలు 200 అయినాయి. సో సామాన్యులకు కొర్రలు అందుబాటులో లేకుండా అయిపోయినాయి. వర్షాధారిత పంటలు తిన్నప్పుడు అంతా ఆరోగ్యంగా ఉన్నారు. అవన్నీ అందరికీ యాక్సెసిబుల్ అవే ఉండి 50 ఏళ్ళ ముందర మా పెద్దోళ్ళు రైస్ తింటారంటే ఈ పెద్దోళ్ళు చిన్నోళ్ళు మీ 50 ఏళ్ళే 60 ఏళ్ళే 70 ఏళ్ళే దానికి ముందర రైస్ తినేవాళ్ళు చాలా తక్కువ మంది. అందరూ మా పెద్దోళ్ళందరూ అంతా ఎప్పుడో రైస్ అంటే ఎప్పుడో పండక్కి తినేవాళ్ళు రైస్. అంతేకాని రెగ్యులర్ బేసిస్ మీద జొన్న రొట్టెలు తినేవాళ్ళు ఇప్పుడు కూడా కర్నూలులో జొన్న రొట్టెలు తింటారు. కర్ణాటక స్టేట్ మొత్తం రాగి ముద్ద, నో రైస్, దాంట్లో ఓన్లీ రాగులు వేసి అంత ముద్ద తినేవనుకో సాయంత్రం వరకు ఆకలి ఉండదు నీకు. రాగి ముద్ద అంటే రైస్ వేయకుండా ఉండే రాగి ముద్ద కర్ణాటక ఫేమస్. ఒట్టి పిండి సంగటి అంట, ఒట్టి పిండితోనే అనేస్తే ముద్ద తయారవుతుంది. అసలు ఎగ్జాక్ట్ గా అంటే అదేనా సార్? కరెక్ట్ గా రాగి ముద్ద అంటే అది. మనం ఇంత రైస్ వేసి ఇంత పిండి వేసి రాగి ముద్ద అంట. సో రైస్ బాగా అలవాటు అయిపోయినాము. ఏమి తెల్లగా, అరే నల్లగా ఉంది రాగి ముద్ద, ఎందుకు అంత పిండి వేసా? అరే రాగులు తింటే మంచిది, చిన్నగా అరుగుతుంది. రాగులు తిన్న పిల్లలకి, రాగులు పెట్టిన పిల్లలకి 26% బ్రెయిన్ మోర్ డెవలప్మెంట్ ఉంది. ఇక్రిసాట్, మీ హైదరాబాద్ ఇక్రిసాట్ ఉంది కదా బిహెచ్ఎల్ దగ్గర, పెద్ద ఇక్రిసాట్ అని కొట్టండి, దాని వెబ్సైట్లో ఉంది, వాళ్ళ వెబ్సైట్లో. రాగులు పెట్టిన పిల్లలు మోర్ గ్రోత్, మోర్ బ్రెయిన్ డెవలప్మెంట్ అని. ఇంకేం కావాలా ప్రూఫ్? అందుకే అన్నప్రాసన కాదు, రాగి ప్రాసన చేయాలా పిల్లలకి. జొన్న రొట్టెలు పెట్టాలా, జొన్న గట్కా పెట్టాలా, బెల్లం వేసి పెట్టాలా, టేస్టీగా అమ్మలు గిమ్మలు అన్నీ చేసి పెట్టాలా. అవన్నీ చేసి పెట్టి ఓపిక లేదు కాబట్టి వాడి మొగాన 50 రూపాయలు ఇస్తే వాడు చింటోస్ మిటోస్ కాదు బర్రని చెప్పి అవి తినేసి వస్తాడు. ఆకలి తినమ్మా రొట్టి తిను, అన్నం తిను అంటే ఆడ తింటాడు. వాడి ఆకలి తెచ్చిపోయింది. వాడు ఆకలి అనే వరకు మీరు పెట్టకూడదు. వాడు ఆకలి తింటాడు, వాడికి తెలుసు ఇంటి స్కూల్ నుంచి వస్తానే నేను కష్టపడిపోయినానని అమ్మకు తెలుసు కాబట్టి నేను మారం చేస్తే నాకు 50 రూపాయలు ఇస్తారు, నేను ఏదో చెత్త కొనుక్కోవచ్చు అనుకుని ఉంటాడు. కాబట్టి వాడు వస్తానేం చేయాలా, టేస్టీగా కలర్ఫుల్గా మీరే చేయాలా. ఒక గుగ్గిళ్ళో, ఒక సున్ని ఉండో, ఒక నువ్వుల లడ్డునో, దానికి ఏదో పప్పులు చల్లి ఇది చేసి ఒక చిన్న బొమ్మలాగా చేసి చూడరా అయిపోతుంది ఈ బొమ్మ అని రాగులతో చేసి ఏదో ఎన్నో రెసిపీలు ఉన్నాయి కదా టేస్టీగా, అవన్నీ చేసి పెడితే వాడు ఇవి తింటాడు. అప్పుడు బయట చెత్త మీద ఆలోచన పోకుండా ఉంటుంది. మన ఓపికలా మన సీరియల్ గీరియలు చాలా బిజీగా ఉంటాం ఉద్యోగాల్లో, వాటిల్లో వాడికి డబ్బులు మారేస్తాం, వాడు పోతాడు చెత్తతో తింటాడు. సో మీరు ఆకలి అయ్యే వరకు పిల్లలు పెట్టద్దండి. మీరు ఏమనుకుంటారు, వాడికి ఫోర్స్ చేసి ఏదో ఒకటి పెడదామంటారు. అవసరంలే, మీరు డబ్బులు ఇవ్వద్దు, ఆకలి అవుతుంది, వాడే వచ్చి కొంచెం చేస్తాడు. ఒక గంట ఒక గమ్మున నాయన మంచిగా తిను, నువ్వుల తిను, ఇన్ని రకాలు ఉన్నాయి ఇంట్లో, అవన్నీ తిను అని చెప్పాలా. వాడు చెప్పి అలుగుతాడు, మళ్ళీ ఆకలి వేస్తే వాడే వచ్చి తింటాడు. అవును సార్. ఇప్పుడు జొన్న రొట్టె చేసి తింటేనే దాని పోషకాలు వస్తాయా, ఇంకా ఏదైనా ఎట్లా తినొచ్చు? ఇప్పుడు పావురాలు అంటే తింటాడు, వాడు ఎరుగుతా ఉన్నాయి కదా, అవి పోయేసి బెంగళూరు పోయేస్తాయి ఇక్కడ నుంచి, చెక్ పోస్టులు ఏం పోకుండా, టోల్ కట్టే పని లేకుండా. మనం పావురాలు, ఆవులు, గేదెలు, ఒంటెలు, మేకలు, గొర్రెలు, చేపలు, రొయ్యలు అన్నీ తినేస్తాము. కింద కూర్చుంటే పైకి లేదేమో, ఎనర్జీ లేదు. మరేంటి? సో ఎనర్జీ అనేది రావాలంటే మీరు ఏదో రూపంలో తినండి. ఇడ్లీ చేసుకోండి, దోశ చేసుకోండి, సజ్జరవ్వ జొన్న రవ్వతో ఇడ్లీ చేసుకొని మంచిగా కొబ్బరి చట్నీ చేసుకొని బాగా నెయ్యి వేసుకొని వేడిగా ఇడ్లీ తింటే సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కలర్ పక్కన పెట్టండి అమ్మా, కలర్ ఎందుకు ఉండాలా, తెల్లగా ఎందుకు ఉండాలా? ఏదైనా ఫుడ్ ఎవరు చెప్పినాడు తెల్లగా ఉంటే మంచిదని. అవును. సో ఇప్పటి వరకు రైస్ తింటూ అలవాటు పడి ఉన్నాము. సో మిల్లెట్స్ స్టార్ట్ చేయాలి, ఇంకా అవేర్నెస్ తెచ్చారు, స్టార్ట్ చేయాలి అనుకున్నాం. ఎలా స్టార్ట్ చేయాలి? అదే ఇప్పుడు మీరు ట్రెడిషనల్గా తినే ఫుడ్ జొన్న రొట్టెలో, రాగులో, సజ్జలో, దేశీ బియ్యము. దేశీ బియ్యం అంటే ట్రెడిషనల్గా ఉండే బియ్యాలు, దాంట్లో కొంచెం ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అది కూడా ఆర్గానిక్ పండించేదైతే బెటర్. అది ఒక పూట తినండి, ఒక పూట మిల్లెట్స్ తినండి చాలు. అది ఎక్కువ సన్నగా ఉండేవాళ్ళు మిల్లెట్స్ ఎక్కువ తినకూడదు, ఇంకా వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే మిల్లెట్స్ ఇంత తినలేరు. మీరు రైస్ అయితే ఇంత తినేస్తారు, జొన్నలు అయితే ఇన్ని తింటారు, ఆ కొర్రల సాములు అయితే ఇంతే తింటారు. సో ఇంతే తిని వెయిట్ లాస్ అయ్యి సన్నగా ఉండేది వెయిట్ లాస్ అయ్యి నాకు బీటోల్ డెఫిషియన్సీ వచ్చింది. అందుకని అమ్మ ఎక్కువ మిల్లెట్స్ తినకూడదు అని పొద్దున్నే ఒక పూట ఇంత మిల్లెట్స్తో రాగి పిండి వేసుకొని రాగి ముద్ద ప్రతిరోజు, సాయంత్రము సద్ద రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ మొక్కజొన్న పిండితో రొట్టెలు కానీ తింటా. అన్ని గుగ్గిళ్ళు పెడతారు కదా, గుగ్గిళ్ళు ప్రోటీను, బఠానీలు, శనగలు, అలసందలు, ఉలవలు ఏదో పెట్టి ప్రోటీన్, నిమ్మకాయ పిండుకొని బాగా టేస్టీగా తినచ్చు. ఓ ఆకుకూర, కూరగాయలు ఏదో ఒకటి. పొద్దున్నే రాగి తాగుతా, రాగులు వచ్చా, జొన్నలు సద్దులు ఆల్టర్నేటివ్గా వచ్చా, దేశీ బియ్యం కూడా ఒక రోజు, మిల్లెట్తో పాటు రాగి ముద్ద తింటాను.
హ్యాపీగా ఉండ, హెల్తీగా ఉండ. అవును. 2 పూట్లే చాలు. మధ్యాహ్నం ఆకలే ఉండదు. పొద్దున్నే మిల్లెట్తో తింటే మధ్యాహ్నం ఆకలి ఉండదు. సో రేట్ ఎక్కువ అనుకునే ఫీలింగ్ అవసరం లేదు. ఎందుకంటే 30 కిలోలు తినే ఇంట్లో 10 కిలోల మిల్లెట్స్ తినగలరు అంతే. క్వాంటిటీ ఎక్కువ తినలేరు. ఓకే. అసలు ఈ పద్ధతి ఏంటి అంటే మన ట్రెడిషన్ ఏంటి? 3 పూట్ల తినాలా, 2 పూట్ల తినాలా, 1 పూట తినాలా జనరల్గా? యాక్చువల్గా గూట్లో దీపం నోట్లో ముద్ద సాయంత్రం తినాలా. కొన్ని సాయంత్రం రాయలసీమలో ఉండే సాయంత్రం చెప్తా ఉంటా. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని వీటికి అంత అయిపోయింది. ఇవన్నీ సామెతల రూపంలో వచ్చినాయి. సో ఒకసారి ఏ ఫుడ్ తినాలా? నూడిల్స్, ఇడ్లీ, దోశలు కాదు. రిచ్ ఫుడ్, ఆర్గానిక్గా పండిండేటివి, రాగి ముద్ద. మన ట్రెడిషనల్ ఫుడ్ గురించి మాట్లాడతాం. 50, 60, 70 ఏళ్ళ ముందు ఉండే ఫుడ్ గురించి మాట్లాడతాను. అది ఒకసారి తినేసి సాయంత్రము లైట్గా ఫ్రూట్సో లేదంటే ఒక సింపుల్ ఫుడ్ ఏదో తినేస్తే సరిపోయేది. అందుకని ఒకసారి తింటే యోగిని, దానికి తినే ఆ ఫుడ్ తింటే మీరు ఆల్రెడీ వీక్గా ఉండి ఒకసారి ఏదో సగం ఇడ్లీనో లేదో ఒక జ్యూసో తాగేసి నేను డైట్ చేస్తానని 6 హిమోగ్లోబిన్ 5 అయింది అనుకో, కళ్ళు తిరిగి కింద పడుతుంది. సో రిచ్ ఫుడ్ను ఒకసారి తినాలి. సాయంత్రం అంటే 2 సార్లు తింటే మ్యాక్సిమం సరిపోతుంది అనేది ఇంపార్టెంట్. అది కూడా సాయంత్రము సన్సెట్ లోపల తినేయాలి. ఎందుకు కొందరిలో బ్లోటింగ్ అనేది వస్తూ ఉంటుంది ఈ మిల్లెట్స్ తింటే? ఇప్పుడు మనము హై ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ తింటాను అనుకో, 100కి 85 మందికి ప్రాబ్లం లే. లోపల గట్ మైక్రోబయం అని ఉంటుంది, మైక్రోబ్స్. అవి మనం తినే ఈ ఇడ్లీలు, దోశలకు అలవాటు అయి ఉంటాయి. అవి డైజెస్ట్ చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేసి ప్రోటీన్ చేస్తూ ఉంటాయి. ఈ ఫైబర్ ఏం చేయాలా అని దానికి తెలీదు. అర్థమైనా? సో ఈ ఫైబర్ ఏదో ఇది వచ్చింది, దాన్ని ఏదో చేసి ఏమో చేసి దాంతో గేమ్ ప్లే చేస్తూ ఉంటాయి. అది చిన్నగా ఫుడ్ యాక్సెస్ స్లోగా దొరుకుతుంది దానికి. సో ఇవి జరుగుతూ ఉంటాయి. సో దానికి మీకు ఏమనిపిస్తుంది? కొంచెం డిస్కంఫర్ట్ మొదట్లో ఉండొచ్చు. కొంతమందికి 85 మందికి కాదు, 80 మందికి ఓకే. సైకలాజికల్గా ఎక్కువ డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే మీరు టిఫిన్ తినేసి మళ్ళీ 1 గంటకు ఆకలి కాలేదు అనుకో, డాక్టర్ నాకు ఆకలి కాలేదు. ఏం ఆకలి కాలేదు అంటారు. ఆకలి కాకుండా ఉండేదానికే మిల్లెట్స్ అనేది. ఇది స్లోగా అరగాల, మొత్తం డైజెస్ట్ అయిపోకూడదు, చిన్నగా గ్లూకోజ్ రావాలా అని. సో ఇప్పుడు సాఫ్ట్గా ఉండే పాలిష్ బియ్యంతో చేసిన ఇడ్లీలు, దోశలకి డైజెస్ట్ అయ్యే మైక్రోబ్స్ మీకు హై ఫైబర్ నుండి మిల్లెట్స్ నుండి డైజెస్ట్ చేయాలనుకోండి, ఒక వారమో 10 రోజుల్లో అవి వాటికి టైం పట్టచ్చు. కొంతమందికి వెరీ రేర్, మేబీ 0.5% పీపుల్కి కొన్ని రకాల మిల్లెట్స్ పట్టకపోవచ్చు. అంటే మీకు కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు, అంటు కొర్రలు, వరిగలు, జొన్నలు, రాగులు, సజ్జలు నాకు తెలిసి ఇన్ని ఉన్నాయి. వీటిలో అన్ని పట్టకుండా బయటది ఏమి ఉండదు. కొన్ని చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అది మీరు ఐడెంటిఫై చేయండి. కొన్ని రోజులు ఆరికలే తినండి. నేను ఆరికలు రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఆరికలు టేస్టీగా ఉంటాయి. మీరు కళ్ళు మూసుకొని ఆరికల్లో మంచిగా నెల్లూరు పప్పు పులుసో అట్లా తీసుకుని నెయ్యి వేసుకుని తిన్నారు, మళ్ళీ టేస్టీగా ఉంటాయి. రైస్ కంటే ఇప్పుడు పాలిష్ పట్టిన రైస్కి టేస్టే ఉండదు. యూరియా, డిఏపి వేసి పాలి ఏముంటుంది? అరికెళ్ళు రెయిన్ ఫెడ్గా పండి ఉంటాయి. జనరల్గా మిల్లెట్స్కి ఎవరు మందులు గిందులు కొట్టరు, నీళ్ళు కట్టరు. నీళ్ళు కట్టినా అవేమి ఎక్కువ పండవు. సో అరికెళ్ళు గాన మీరు తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీరు దానికి అలవాటు అవుతారు. సో ఈ మీరు ట్రెడిషనల్గా వచ్చే అరికెళ్ళు ఒక పూట తిని మీరు ట్రెడిషనల్గా మీరు వాడుతూ ఉండే జొన్నలు, రాగులు, సద్దులు, దేశీ బియ్యమో, అన్పాలిష్డ్ బియ్యమో సాయంత్రం తిని ఫ్రూట్స్ తింటే సరిపోతుంది. ఇది మీ డైట్. ఎక్కువ సన్నగా ఉండేవాళ్ళు అదే 120 కిలోలు ఉండేవాడు 2 పూట్ల 3 పూట్ల కావాలంటే మిల్లెట్సే తినండి. మరీ సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ మిల్లెట్స్ తినకూడదు అని చెప్తా ఉంటాను నేను, నా ఎక్స్పీరియన్స్ అయ్యి. నాకు ప్రాబ్లం వచ్చి నాకు బీటోల్ డెఫిషియన్సీ వచ్చింది కాబట్టి అది ఓన్లీ మిల్లెట్స్ తినడానికి వచ్చింది అనుకొని అది కూడా నెక్స్ట్ ఎవరికి స్టూడియోలో చెప్పిన నేను, దాని సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ మిల్లెట్స్ తినదు, కొంచెంగా తినండి. ఖచ్చితంగా సార్, ఏదైనా కానీ ఆహారం చెప్పేది ఆరోగ్యం కోసమే. సో అందుకే మీరు ఎక్స్పీరియన్స్ కావాలని. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీకు కాకపోతే నాకు ఆరికలు బాగుంది, మీకు సామాన్లు బాగుండొచ్చు. మీరు వారం మీ ఇంట్లో ఒకటి మార్చి మీ అందరు ఇంటిల్లి పాదికి రేట్ల రూపంలోనో, ఆరోగ్యం రూపంలోనో, కంఫర్ట్ రూపంలోనో అది ఏది ఉంటుందో అవి 1, 2, 3 సెలెక్ట్ చేసుకుని తినండి. నేను చెప్పిందే చేయాలని ఏం లేదు. అందుకని బుద్ధుడైన మహానుభావుడు బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. అంటే బుర్ర పెట్టండి, ఎవరు చెప్పినా వినొద్దు, మీ ఎక్స్పీరియన్స్ మీరు చూసుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ చూసుకోండి, వెరీ సింపుల్. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. అసలు మిల్లెట్స్ అంటే ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరికి పడవు అంటే చాలా చక్కగా చెప్పారు. సో తీసుకోవాలని కోరుకుందాం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. సార్, డయాబెటీస్, షుగర్ వ్యాధి అంటే ఇంట్లో 4 ఉంటే 2కైనా ఉంటుంది షుగర్, అంతలా వచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే రకరకాల చెప్తున్నారు. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్, మీ లైఫ్ స్టైల్ బాగాలేక వచ్చిందని కొందరు. సో మీది ఆహారం సరిగ్గా తీసుకోరు, స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు, ఇలాంటివి అన్ని కారణాలు అయితే చాలా ఉన్నాయి. అయితే దీనికి పరిష్కారం ఏంటి అసలు? యాక్చువల్గా
మనకు డయాబెటీస్ ఈ లోపల ఎక్కువ ఏంటంటే మన జీవన విధానము ఫుడ్ హ్యాబిట్స్ మారిన దానికే వచ్చింది. 50 ఏళ్ల ముందర షుగర్ వచ్చిందా, బీపీ అంట ఆయనకు అని చెప్పుకునేవాళ్ళం. అవును. ఇప్పుడు ఇప్పుడు 100 మంది గ్రౌండ్లో ఉన్నారంటే 100 మందికి 95 మందికి షుగర్ ఉంటేనే గ్రౌండ్కి వస్తారు, అవును. లేకపోతే వాకింగ్ కూడా చేయరు. ఎవరు కొత్తోడు ఎవరో ఏమావా షుగర్ రా అంటారు. అంటే షుగర్ వచ్చితేనే వాకింగ్ చేయాలనే ఒక వింత పరిస్థితి అయిపోయింది. సో వాళ్ళు ఈజీగా తీసుకుంటారు షుగరు, ఏదో బెల్ వేసుకుంటారు. కానీ పాపం షుగర్ ఉండే వాళ్ళు నేను గమనిస్తా కదా, కొంచెం లేట్ అయితే ఆహారం షుగరింగ్ వచ్చేస్తుంది, తట్టుకోలేదు, టాబ్లెట్ లాగేస్తుంది, ఎక్కువ తింటే ప్రాబ్లము, స్పైక్ అయిపోతుంది, కళ్ళు తిరిగితే దప్పు వచ్చేస్తుంది. ఆ టాబ్లెట్ పోయి ఊరికేం ఉండదు, అది పిండుతుంది లోపల పోయి మిమ్మల్ని. సో ఈ షుగర్ అనేది 40-50 ఏళ్లలో చాలా డబుల్ అయిపోయి వరల్డ్ క్యాపిటల్ ఇండియా వచ్చి డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్తా ఉంటారంటే అసహ్యం కదా. అది మన జీవన విధానం ఆహార విధానం మారిన దానికి వచ్చింది. అది పాపులేషన్ మీరు చెప్పినట్లు 25-30%. దీంట్లో వన్ ఆఫ్ ది రీజన్ ఎయిర్ పొల్యూషన్తో కూడా మీ ప్యాంక్రియాస్ దెబ్బతిని, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ డయాబెటీస్ అని కూడా చెప్తా ఉంటారు. ఎక్కువ పొల్యూషన్ సిటీలో ఎక్కువ వస్తుంది కదా, సిటీలో పొల్యూషన్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ కూడా ఎక్కువే ఉంటుంది. పల్లెల్లో ఏమనుకుంటారంటే సిటీల్లో బాగా కారులో పోతా ఉంటే BMW కారులో అబ్బా సిగ్నల్స్, మాల్స్, గీల్స్ అబ్బా అనుకుంటారు. ఎక్కువ స్ట్రెస్ సిటీలోనే ఉంది. ఆ ట్రాఫిక్లోనే స్ట్రెస్ వచ్చేస్తుంది 3 గంటలు ఉంటే. వర్షం పడిందంటే పంచకొట్ట అంతా క్లోజ్, ఎవడు ఏమి పోయేదానికిలే. చాలా సమస్యలు ఉంటాయి. పళ్ళుల్లో అట్లా అనుకుంటారు. నేను అందుకే చెప్పేది, నాయనా పళ్ళుల్లో హాయిగా మంచి గాలి పీల్చుకొని, ఏదో నీకు బాగాలేకపోతే వచ్చి ఏమ్మా వదినా బాగుండవు, ఏంది ఇట్లా ఏదో నీకు మంచి మాటలు చెప్పేవాడు దొరుకుతాడు. ఎవరు దిక్కు దివాణం లేదు ఇక్కడ. అవును. సో ఇక్కడ పొల్యూషన్ వల్ల డయాబెటీస్ వస్తూ ఉంది, లైఫ్ స్టైల్ వల్ల డయాబెటీస్ వస్తూ ఉంది. రిచ్ ఫుడ్లు తిని, ప్రాసెస్డ్ ఫుడ్లు తిని, ప్యాకెడ్ ఫుడ్లు తిని, ఫోన్ చేస్తే వచ్చేసి ఆ రిఫైన్డ్ ఆయిల్ వేయించి కలర్లకి వెళ్ళి చెత్త తిని వస్తూ ఉంది. ఇన్ని కారణాల వల్ల సిటీలో ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంది. పళ్ళుల్లో ఎందుకు వస్తూ ఉంది? పళ్ళుల్లో కూడా ఇప్పుడు నూడిల్స్, పెప్సీలు, కోకోకోలాలు అన్నీ వచ్చేసినాయి పళ్ళుల్లో కూడా. పళ్ళుల్లో కూడా చెమట కార్చే పని ఎవరు లేదు. పళ్ళుల్లో కూడా అన్ని మిషన్లు, డ్రిప్ ఇరిగేషన్లు వచ్చేసాయి. నీళ్లు కబిలి దున్నేది అవన్నీ ఏం లేదు, అన్ని ట్రాక్టర్లు చేసేస్తూ ఉన్నాయి. సో లైఫ్ స్టైల్ వీళ్ళు కూడా ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. అమెరికాను హైదరాబాద్ ఇమిటేట్ చేసి హైదరాబాద్ను పళ్ళులు ఇమిటేట్ చేస్తూ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా అక్కడ కూడా చిన్నగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి పళ్ళుల్లో కూడా. ఒకటి ఏమంటే ఇక్కడంత పొల్యూషన్ లేదు, కానీ నీళ్లు కూడా మొత్తం ఆర్ఓ నీళ్ళే. ఆర్ఓ నీళ్ళు మంచిది కాదని అందరికీ తెలుసు. ఆ మినరల్స్ తీసేసిన అసిడిక్గా ఉండే వాటర్ని తాగి మీకు మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దాంట్లో ఉండే ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్ని పోయి క్యాన్సర్లు వస్తున్నాయి. పళ్ళుల్లో కూడా మందులు కొట్టి క్యాన్సర్లు వస్తాయి. ఇవన్నీ జీవన విధానంతో క్యాన్సర్ అన్నీ తెలిసిపోతూ ఉంది. సో డయాబెటీస్కి ఇన్ని కారణాల్లో బేసికలీ హెల్తీగా చైల్డ్ లేడమ్మా. ఇప్పుడు పుట్టిన బిడ్డే హెల్తీగా ఉండాలా, విత్తనం గట్టిగా ఉంటే బిడ్డ బాగా వస్తాడు. అమ్మలే కరెక్ట్గా లేరు. సో పెళ్లి చేసుకునే ముందరనే మీరు పెళ్ళి అనుకుంటానే మీరు ఫస్ట్ జాతకాలు, గీతకాలు ఇవన్నీ కాదు, కులము, మతము, డబ్బులు కాదు. అసలు మీ హిమోగ్లోబిన్, మీ హెల్త్ ఎట్లుంది చూసుకోవాలా. మీరు చేసుకుందాం అనుకున్నారు, సంవత్సరాలు వెయిట్ చేయండి. రాగులు, జొన్నలు తినండి, పొద్దున వాకింగ్ చేయండి, జిమ్కి పోండి, యోగాసనాలు చేయండి, నువ్వులు చూసుకొని ఎండలో ఉండండి. మీ D3లు, B12, హిమోగ్లోబిన్ అన్ని పెంచుకొని హెల్తీగా ఉండేటప్పుడు మ్యారేజ్ చేసుకోండి. అప్పుడు మీ పిల్లలు ఆరోగ్యంగా పుడతారు, వాళ్ళకి ఉండదు. అంతేకాని వీడికి 6 ఏళ్ళకి అద్దాలు వచ్చినాయి, 15 ఏళ్ళకి బీపీ షుగర్లు వచ్చినాయి అంటే పుట్టిండేది వాడు 15 ఏళ్ళకి రాలా, వాళ్ళ అమ్మే హెల్తీగా లేదు పాపం. సో అమ్మకి హెల్తీగా లేని బిడ్డ యూరియా, DAP వేసినట్టు ఏదో మందులు తీసుకుంటాం. సో బిడ్డకి వాడు పుట్టెప్పుడు నుంచైనా పోనీ జాగ్రత్తలు తీసుకుంటా ఉండరా. వాడికి కేక్ కట్ చేసి బర్త్డేలు చేస్తే, చెత్తంతా చేసి మాల్స్లో అంతా ప్రాసెస్ ఫుడ్లు పెడితే, ఫోన్స్ పెట్టి, వాడికి హెల్త్ అంటే ఏమి, హెల్తీ ఫుడ్ అంటే ఏమి, హెల్తీ హ్యాబిట్స్ ఏమి, గేమ్స్ లేదు, అంతా సెల్ ఫోన్లోనే ఉండ్రి, ఒబేస్ అయిపోయా, అద్దాలు వచ్చా, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చా, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చా. సో వీటికి అన్నీ కలిపి వాడు హెల్త్ పోతా ఉంది. అంతేకాని 6 ఏళ్ళకు 10 ఏళ్ళకు సడన్గా వచ్చింది కాదు. అది మొత్తం జనరేషన్ వీక్ అయితే వస్తుంది. వీక్ జనరేషన్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ మచ్ వీకర్ చిల్డ్రన్. వెరీ సింపుల్ లాజిక్ అమ్మా. మనకు పెద్దగా PhDలు చేసిన వాళ్ళు, పెద్ద సైంటిస్ట్ అందరూ వచ్చి దీనివల్ల ఇదైతే ఉంది, మొక్కజొన్నలో ఇది ఉంది, జొన్నలో ఇదైతే ఉంది, మీకు ఈ పొల్యూషన్లో నైట్రస్ ఆక్సైడ్ వచ్చి లంగ్స్లోకి పోయి, అవన్నీ మనకెందుకు? పొల్యూషన్ వద్దు, సామాన్యులకి అర్థమయ్యే లాంగ్వేజ్ మాట్లాడుకుందాము. సో మీరు ఎవరో ఈ వీడియో వినేవాళ్ళు ఎవరో తెలివైన వాళ్ళు ఉంటే మీ మెట్రోలో లాస్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకొని
ఆడ లాస్ట్ పోయి బాగా చెట్ల దగ్గర ఇల్లు తీసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. మీరు చూసుకోండి, మీరు పల్లికి పోతారే అబ్బా ఫ్రెష్గా ఉందిరా, ఎనర్జెటిక్గా ఉంది, ఎందుకు ఫ్రెష్ గాలి దొరుకుతా ఉంది, ప్రేమగా మాట్లాడించే వాళ్ళు ఉన్నారు, మంచిగా అమ్మ నీకు భోజనం చేసి ఫ్రెష్గా పెడతా ఉంది. ఇవన్నీ లేవు ఇక్కడ. సంక్రాంతికి పోయి 2 రోజులు భోంచేసేదానికి, 2 రోజులు నిద్రపోయేదానికి, హాయి నిద్రపోయేదానికి 362 రోజులు బాధపడతారు సిటీలో. ఎందుకు ఉండాలా? లక్కీని ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కాబట్టి సగం రోజులు అక్కడే ఉండారు, అదో మంచి జరిగింది అనుకోండి. సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏమి? సిటీల్ని, స్ట్రెస్ని, ఈ పొల్యూషన్ని వదిలిపెట్టి మీ ఊర్లు పోయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా అక్కడ రైతులతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి దేశీ విత్తనాలు, ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక ఎకరంలో చేపించి ఆ కూరగాయలు తిని వాడిని ఎడ్యుకేట్ చేసి ఆ సాయిల్ను, హెల్త్ను మెయింటైన్ చేసుకొని ఒక స్కోప్ ఉండేట్టుగా పనిచేస్తే అందరూ హెల్తీగా ఉంటారు. ఎస్, ఖచ్చితంగా సార్. డయాబెటీస్ వచ్చింది, మరి దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి? అదే మీరు ఎంత ఇప్పుడు డయాబెటీస్కి ఏం చెప్తారు డాక్టర్లు? కొంచెం 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 ఎక్కువసార్లు తింటా ఉన్నారు. మరి ఇన్సులిన్ ఇచ్చినారు, టాబ్లెట్ ఇచ్చినారు, ఏమేమో చెప్తా ఉంటారు. మరి పెరుగుతానే ఉండారే. అవును, ఓ మందు కనిపెట్టారు, ఇన్సులిన్ కనిపెట్టారు, తగ్గిపోయి ఎవరు లేకుండా ఉండాలి కదా. ఆ బీపీకి మందులు థైరాయిడ్ రాకుండా మరి కంటిన్యూగా జబ్బులు పెరుగుతాడు అంటే మీ విధానం కరెక్ట్గా లేదు. సో లైఫ్ స్టైల్ మారకుండా జబ్బులు పోవు, మాత్రలతో జబ్బులు పోవు. సో దానికి ఏం చేయాలా? ఏ ఫుడ్ తింటే మీకు చిన్నగా గ్లూకోజ్ వస్తుందో మీ ప్యాంక్రియాస్ మీద లోడ్ ఉండకూడదు. ప్యాంక్రియాసే కదా లోడ్. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేస్తేనే మీ గ్లూకోజ్ను బర్న్ చేసి ఎనర్జీ వచ్చి అది కరెక్ట్గా మీరు హెల్తీగా ఉంటారు. ఆ ప్యాంక్రియాసే వీక్ అయిపోయా, దానికి పెట్టి పెట్టి ఎక్కువ ఫుడ్ పెట్టి పెట్టి భిన్నారిపోయే ఫుడ్ పెట్టే కొద్దిగా ఇంత ఇన్సులిన్ తయారు చేయాలి. మీ మీద 1 కిలో బరువు పెడితే కొంచెం దూరం నడుస్తారు. 100 కిలోలు బరువు పెట్టేసి నడవమంటే ఎన్నో నడుస్తుంది. అక్కడ ప్యాంక్రియాస్కి వేసి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం తిని 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 దానికి ఇన్సులిన్ తయారు చేసి దానివల్ల కాక ఒక రోజు ఎత్తేస్తుంది. సో దాన్ని రికవర్ చేయాలంటే మీరు మిల్లెట్స్ తినాలా, హై ఫైబర్ ఉండే ఫుడ్ తినాలా, బాగా నడవాలా, వచ్చిన క్యాలరీస్ ఖర్చు చేసేయాలా, ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ వీటి మీద పోకుండా ఫిజికల్గానే నేను మెట్లెక్కి వచ్చిన మీ 3వ ఫ్లోర్కి మెట్లెక్కే తిరుగుతా. సో ఎప్పుడు కంటిన్యూగా పొద్దున్నే వాకింగ్, రన్నింగ్ చేసేయండి. మళ్ళీ రోజంతా కూడా వీలైనంత నడుస్తూ ఉండండి. ఆటోమేటిక్గా షుగర్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది. ఓకే, అవసరం అనుకుంటే తిప్పతే కషాయమో, కొత్తిమీర కషాయమో, రణపాలో ఏదో తాగొచ్చు, సీజనల్ ఫ్రూట్స్ తినొచ్చు. మీరు తినే ఆకుకూరల్లోనే మునగాకు, అవిశాకు, వీటితో హిమోగ్లోబిన్ పెరుగుతుంది, మీకు ఎండలోకి పోతా ఉంటే D3 వస్తుంది, అన్ని న్యాచురల్గా జరుగుతాయి. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు బాగా నడవాలి రోజంతా, ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలా, చిన్నగా ట్యాబ్లెట్ తగ్గించుకుంటారు. ఎప్పుడైతే మిల్లెట్ స్టార్ట్ చేసినావో ఇన్ని ట్యాబ్లెట్లు తిరిగి అవసరం లే. అప్పుడు కళ్ళు తిరిగి హైపోగ్లైసిమియా వస్తుంది, కళ్ళు తిరిగి పడతారు. సో ఇమీడియట్ మిల్లెట్ స్టార్ట్ చేస్తానే, వాకింగ్ స్టార్ట్ చేస్తానే మీ ట్యాబ్లెట్లను డాక్టర్ల పర్యవేక్షణలో సగం తగ్గించండి. 3 నెలల లోపల ట్యాబ్లెట్ నుంచి పూర్తిగా బయటపడడానికి ప్లాన్ చేయండి. 2 పూటలే తినండి. ఈ 6 సార్లు 8 సార్లు తినేది కరెక్ట్ కాదు. ఎందుకు? ఈ 2 పూటలు తిన్నా 8 అవర్స్ మీకు 5 గ్రాములు గ్లూకోజ్ వస్తా ఎనర్జెటిక్గా పెట్టే ఫుడ్లు జొన్నల్లో, రాగుల్లో, సద్దల్లో, కూరల్లో ఉన్నాయి, ఆరకెల్లో ఉన్నాయి. వాటి ఫుడ్లు తిని సాయంత్రం అర్లీగా భోంచేసి ఫ్రూట్స్ మీ HbA1c 6 కంటే తక్కువ ఉంటే మంచిగా ఫ్రూట్స్ తినచ్చు. జామకాయలు, బొప్పాయికాయలు సూపర్ ఫ్రూట్, బొప్పాయి చెట్లు 2 వేసుకొని 2 రోజు బొప్పాయి తినండి సాయంత్రము. సీతాఫలంకాయలు, ఓకే, షుగర్ తగ్గు ఉంటే సీతాఫలంకాయలు బాగా తిన. పనసకాయలు సూపర్ ఫుడ్, సీజనల్ ఫ్రూట్స్. ఈ సీజన్లో ఇది వచ్చిందంటే అది తినమని నేచర్ ఇస్తా ఉంది, పెద్ద గిఫ్ట్ లాగా. అవి సాయంత్రం తినేసి అర్లీగా పడుకొని 3 గంటలకే లేచి మీరు మెడిటేషన్ చేసుకోండి, మీ పిల్లలకి లెటర్లు రాయండి, ఇంకేమైనా పనులు చేసుకోండి, ప్రాణాయామం చేయండి, సూర్య నమస్కారాలు పొద్దున్నే 6 గంటలకే లేచి సూర్య నమస్కారాలు చేసి రన్నింగ్ చేసి బాగా హ్యాపీగా మంచిగా కూరగాయలు మంచిగా మిల్లెట్స్తో వండుకొని 8 గంటలకు మీరు పోవాలంటే 7 గంటలకు కూర్చొని ఫుల్గా తినండి. మధ్యాహ్నం ఇంకా ఎత్తేసి మీకు కావాలంటే ఫ్రూట్స్ ఏమైనా తీసుకోండి మధ్యాహ్నానికి, ఆకలి అనిపిస్తే. లేదా గ్యాప్ ఇచ్చేసి ఇంకా మంచిది. సాయంత్రం మీరు జొన్న రొట్టె మిల్లెట్స్తో ఏదైనా తినారనుకో అందరి షుగర్లు తగ్గిపోతాయి. బాగా ప్రాణాయామ యోగా చేసి పొల్యూషన్ లేకుండా ఉండి ఆల్కలైన్ వాటర్ తాగితే అందరి జబ్బులు పోతాయి. ఇదే సొల్యూషను. అది థైరాయిడ్కి అయినా, బీపీకి అయినా, షుగర్కి ఇదే సొల్యూషను. ఇప్పుడు ఆవులు, గీవులు అన్నీ గిడ్డే తింటాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, 10 లీటర్ల పాలు ఇస్తూ ఉన్నాయి. మన మొగరే కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, అన్ని డెఫిషియన్సీలే. ఎందుకో నేచర్ చాలా దూరం అయిపోయినాం. ఎండలేకపోయేదాన్ని భయపడితే ఎట్లమ్మా? మరి డాక్టర్లు చెప్తాడు ఎండలేకపోండి ఆయన, మీకు D3 వస్తుంది, మంచి డాక్టర్లు. ఈ సప్లిమెంట్స్ చేసుకుంటాము, ఎండలేకపోండి. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. డయాబెటీస్ అసలు రాకుండానే చూసుకోవాలి, ఇంకా వస్తే ఇంకా రాకుండా చూసుకునేది ఈజీ.
వచ్చినాక పాపం డ్యామేజ్ అయ్యిండే కార్ను ఎంత డబ్బులు పెట్టా రిపేర్ కాకపోవచ్చు. ఇప్పుడు నేను మిలెట్స్ చెప్తా ఉన్నాను, మిలెట్స్ తిని కూడా కొంతమందికి హెల్త్ ఇంప్రూవ్ అయింది, ఎనర్జీ కూడా, కానీ డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అయిండకపోవచ్చు, ఎందుకంటే ప్యాంక్రియాస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింటుంది. చాలా మంది ఏం చెప్తారు, రైస్ అనొద్దు, చపాతీలు తినమంటారు. చపాతీలో ఉండే గ్లూటెన్ అనేది మీ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్ని డ్యామేజ్ చేసి మిమ్మల్ని పర్మనెంట్గా డయాబెటిక్ పేషెంట్గా పెడుతుంది అని డాక్టర్ బిఎం హెగ్డే, వైస్ ఛాన్సలర్ మణిపాల్ యూనివర్సిటీ, గొప్ప ఆయన, మీరు ఏమీ ఉంటారు డాక్టర్ బిఎం హెగ్డే, ఆయన చెప్తానే ఉంటాడు కదా. మరి డయాబెటీస్ ఉండేవాళ్ళు చపాతీలు అస్సలు ముట్టకూడదు, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు తినండి మంచిగా, ఇంత వెజిటబుల్ వేసుకొని మంచిగా అంత బీన్స్ గిన్స్ పెట్టుకొని బాగా రిచ్ ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి. ఖచ్చితంగా సార్, చాలా మంచి విషయాలు చెప్పారండి, ధన్యవాదాలు.